హలో, వెల్కమ్ టు శరణ్య స్వీట్ హోమ్. ఇవాళ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆలు తీసుకొని పీల్ ఆఫ్ చేశాక సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఒక బౌల్లో కూలింగ్ వాటర్ని వేసుకొని ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ షుగర్ ఈ రెండు యాడ్ చేసుకొని బాగా కలిపేయాలి. ఇలా అంతా బాగా కలిపేశాక సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని కూలింగ్ వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు పీసెస్ని ఒక 20 మినిట్స్ పాటు ఇలానే పక్కన ఉంచేయాలి. ఇలా కూలింగ్ వాటర్లో మనం వేస్తే ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయి మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి. తర్వాత ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇలా వాటర్ అంతా తీసేసుకొని పక్కన ఉంచేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలు పీసెస్ని అంతా ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో ఉంచేద్దాం. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్, స్పైసీ కోసం కారం, టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలానే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.